హలో అండి. ఇక్కడ మనతో ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. వాళ్ళు ఇద్దరు అమ్మాయిలతో మన ముందుకొచ్చి కలెక్షన్ల ప్రపంచం సృష్టిస్తున్నారు. వాళ్ళే బన్నీ అండ్ పూరి. మరి వీళ్ళిద్దరూ ఇద్దరు అమ్మాయిలతో గురించి మనకి బోల్డ్ అనే విషయాలు చెప్పబోతున్నారండి. అవేంటో విందామా? హలో బన్నీ. హలో సార్. సినిమాలో మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు అన్నారు. మీరు ఏం మాట్లాడకపోయినా మీరేంటి అన్నది సినిమా ఓపెనింగ్స్ చెప్పేస్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అండ్ అసలు ఒక విషయం తెలుసుకోవాలనుకుంటున్నాం, ఈ ఇద్దరు అమ్మాయిలతో స్పార్క్ మీకు అసలు ఎప్పుడు కలిగింది, ఎలా కలిగింది? ఇప్పుడు 5 years 6 years బ్యాక్ వచ్చింది ఐడియా చేద్దామని. ఆ తర్వాత బన్నీకి ఒకసారి చెప్పా, ఇలాంటి కథ ఉన్నది బన్నీ, ఎలా ఉంది, నచ్చింది అంటే, నాకు చాలా నచ్చింది, ఇదే చేద్దాం, అలా పెట్టండి అని చెప్పి. ఓ సో అంటే ఫస్ట్ కథ రెడీ అయింది, బన్నీ మైండ్ లో పెట్టుకుని రెడీ చేసిన కథ. ఏదో ప్రతి కథ ఏదో ఒకటి పుడుతుంటది కదా, ఓకే చేస్తే బాగుంటదని తనకు చెప్పా. పూరి గారు నాకు వీడియో చూపించారు. ఒక క్యారెక్టర్ వీధిలో అలా పర్ఫామ్ చేస్తుంటారు. యూరోప్ లాంటి ఒక స్ట్రీట్ లో మొత్తం చుట్టూరు క్రౌడ్ పెట్టుకుని పర్ఫామ్ చేస్తుంటే అందరు చూస్తూ ఉంటారు. సో క్యారెక్టర్ చూపి నేను క్యారెక్టర్ ఇలా అనుకుంటున్నాను, దీనికి ఒక లైన్ అనుకున్నాను, ఒక 5 minutes చెప్తే నాకు చాలా నచ్చింది. సో సార్ నేను ఒకటే అన్నాను, సార్ మీరు ఎప్పుడు ఏ సినిమా చేస్తాం ఎప్పుడు చేస్తామో తెలియదు, కానీ మనం ఎప్పుడు చేసినా ఇది ఆ తర్వాత నేను ఇదే కదా మహేష్ బాబు గారికి చెప్పా, ఇలా లైన్ అవుట్ అనుకున్నాను బన్నీతో అంటే, ఆ సూపర్ ఉన్న చాలా బాగుంది చేసే. ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతేనో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చారాయతాం ధ్రువం. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, ఎవరూ నేను చూడట్లేదని నీకు తెలిసినప్పుడు నువ్వేంటో అది నీ క్యారెక్టర్. మీ ఇద్దరు కాంబినేషన్ అనేసరికి మామూలు ఎక్స్పెక్టేషన్స్ ఉండవు, ఎందుకంటే ఆల్రెడీ దేశముద్రు ఒక సూపర్ హిట్, అంటే బన్నీని చాలా కొత్తగా చూపించిన మూవీ అది దేశముద్రు. అగైన్ మళ్ళీ ఇందులో కూడా బన్నీ క్యారెక్టర్ కానీ, ఆ లుక్ కానీ, ఒక బాలీవుడ్ స్టార్ లాగా యాటిట్యూడ్ కానివ్వండి, సో అన్ని చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. సో అంటే ఈ లుక్ కథను బట్టి చేసినా, లేకపోతే బన్నీ ఇలా ఉంటే బాగుంటుంది క్యారెక్టర్ని బట్టి. తను తనకు బ్యాండ్ యూరోప్ లో ఉంటాడు, సో లుక్ అది మొత్తం అంతా బన్నీ. తన డ్రెస్సులు కానీ, యాక్సెసరీస్ కానీ, తన డిజైన్ మీద కూర్చొని అసలు అది అంతా క్రెడిట్ బన్నీదే. అదేంటంటే మెయిన్ అదంటున్నా, మెయిన్ డైరెక్టర్ గారు ఒక స్కోప్ ఇస్తారు. అంటే ఇప్పుడు నేను అంత బట్టలు ఇప్పుడు అంత బట్టలు నేను హైదరాబాద్ వేసి తిరుగుతుంటే ఒప్పుకోరు ఎవడు. కానీ ఒక యూరోప్ లో ఒక రాక్ బ్యాండ్ వాడు ప్లేయర్ అంటే ఎంతైనా క్యారెక్టరైజేషన్ కి లిబర్టీ ఉంటుంది, ఏ బట్టలు వేసుకోవచ్చు, ఆడ్ గా ఉండదు. సో ఆ ప్లాట్ఫామ్ ఇచ్చారు కాబట్టి ఆడుకుంటానికి బాగా స్పేస్ దొరికింది. ప్రతిదీ ఇంత ఉంటేనే బన్నీ గారు ఫుల్ ఆడేసుకుంటారని టాక్. మీరు ఇంత స్పేస్ ఇచ్చిన తర్వాత ఇంకా ఫుల్ యూజ్ చేసుకుని ఉంటారు. కాస్ట్యూమ్స్ కానీ, లుక్ కానీ చాలా మంచి వచ్చింది. అండ్ ఎస్పెషల్లీ మూవీలో మీ హ్యాండ్స్ మీద టాటూస్ ఉన్నాయి కదా, సో ఏంటది, అంటే ఏం రాసుకున్నారు ఆ టాటూ? ఇప్పుడు మాకు తెలియాలి అది ఏం రాసుకున్నారు. ఇక్కడేమో ఫెయిత్ అని రాసి ఉంటుంది, నాకు చాలా ఇష్టమైన వర్డ్ ఫెయిత్ అనేది. ఇంకోటేమో అక్కడ మీరు చూస్తుంటే హిందీ అక్షరాలు రాసి ఉంటుంది, ఏం లేదు, ప్రేమ్, కుటుంబ్, బాంధవ్, సంగీత్, అంటే ఏం లేదు, లవ్, లైఫ్, ఫ్యామిలీ, మ్యూజిక్, ప్యాషన్ అలా ఉంటుంది. సో అది వేసాం అంతే. Run, 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 run. Put your hands up and say let's go, run, run. మాటలు లేవు. మాట్లాడుకోవటాలు లేవు. ఇద్దరు అమ్మాయిలతో
అండ్ అగైన్ ఈ మూవీలో ఇద్దరు అమ్మాయిలతో బన్నీ కలిసి చేయడం ఫస్ట్ టైం కదా, ఇద్దరి మధ్య ఇరికిచ్చాలని ఎందుకు అనిపించింది మీకు అసలు? ఇరికించాలి ఇంకా ఎక్కువ మంది మధ్య ఇరికించాలి నెక్స్ట్ సినిమాలో. సో ఇద్దరు ఎలా పర్ఫామ్ చేశారు బన్నీ గారు? ఒక్కొక్క టైంలో నా మైండ్ ఒక్కోలా వర్క్ చేసేది. నేను అనుకున్నాను ఫస్ట్ ఈఎంఐ చాలా బాగా చేస్తున్నాను అనుకున్నాను, మళ్ళీ ఈఎంఐ చూసి లేదు ఈఎంఐ ఇంకా బాగా చేస్తున్నాను, మళ్ళీ ఈఎంఐ దగ్గర. సో బేసికలీ ఇద్దరు అమ్మాయిలు నేను అనుకున్నాను సరే ఈఎంఐ తినేస్తుందేమో అనుకున్నాను. కట్ చేస్తే ఎడిటింగ్ రూమ్ లో చాలా మంది ఈఎంఐ వచ్చింది. ఓకే, సో నా ఒపీనియన్ అటు ఇటు ఇటు అటు షఫల్ అవుతూనే ఉంది. లాస్ట్ మంచి కొంతమందికి ఆ అమ్మాయి కొంతమందికి ఆఖరికి అర్థమైందండి, ఒక సెక్షన్ మొత్తం ఈఎంఐ, ఒక సెక్షన్ మొత్తం అమ్మాయికి నచ్చేసింది. ఓకే, అండ్ ఈ మూవీలో ఎస్పెషల్లీ అమలాపాల్ డైలాగ్స్ ఉంటాయి కదా, మీరు బ్యాపనీసా అండి అని అంటుకుంటారా? నేను బ్రాహ్మిన్ గర్ల్. నేను సినిమా చూసినప్పుడు అసలు ఎంత నవ్వుకున్నానంటే చాలా దగ్గరగా రాశారు సీరియస్లీ. అంటే కూడా బాగా చేస్తుంది. అండ్ ప్లస్ అమలా పూరి గారు ఎలా చెప్పితే మోడ్యులేషన్ అలాగే చెప్పింది. నాకు అమలా చెప్తుంటే నాకు పూరి గారు చెప్పిందే ఆ సౌండింగ్ నా చెవులో పడుతుంది అనమాట. ఒక మాట కూడా సింపుల్ గా చెప్పాలంటే నేను అనుకున్నంత బ్యాడ్ కాదండి మీరు అని ఉంటుంది. అది టిపికల్ పూరి గారు ఎలా అన్నారో అమలా యాజ్ ఇట్ ఇస్ పూరి గారు దింపేసింది. చాలా బాగా ఒకటే నిజంగా ఆన్ స్క్రీన్. అంటే మేము అనుకున్నాం అమలా ఏ వద్దు జస్ట్ పూరి గారిలా చూడు ఆయన చేసే చాలు అని అంటే మేము ఇద్దరు అనుకున్నాం పూరి గారు చేసేప్పుడు మా ఇద్దరు మాట్లాడుకోవద్దు, జస్ట్ ఆయన చేసే మాత్రం చూద్దాం, ఆయన్ని ఇమిటేట్ చేద్దాం అని ఇద్దరం. నాకు సీన్ చెప్పేప్పుడు నేను పూరి గారిని ఇమిటేట్ చేసామని, అమలాకి సీన్ చెప్పేప్పుడు కూడా అమలా పూరి గారిని ఇమిటేట్ చేసేది. మేము ఇద్దరు అనుకున్నాం ఒక అండర్స్టాండింగ్. Let me be your man. I wanna hold your hand and take you to your fantasy. అండ్ మీకు బన్నీతో సెకండ్ ఫిలిం దేశముద్ర టైంలో బన్నీ ఎలా ఉన్నారు? ఇద్దరు అమ్మాయిలతో ఎలా సంబంధం లేదు. సంబంధం లేదు అంటే నేను చెప్తా దానికి. మైకేల్ జాక్సన్ ఫోటోలు అన్ని దగ్గర పెడితే మైకేల్ జాక్సన్ ఎన్ని చేంజ్లు ఉన్నాయి, బన్నీలో ఎన్ని చేంజ్లు ఉన్నాయి. ఫస్ట్ ఫిల్మ్ నుంచి ఇప్పటి వరకు చూడండి ఎంత, అంటే తన బాడీ కానీ యాక్టింగ్ కానీ డాన్సులు కానీ ఒకటి కాదు, ఎంత చేంజ్ నేను ఎవరిలో చూడలేదు. అంటే ఒక డైరెక్టర్ గా బన్నీ గురించి చెప్పండి, మీకు నచ్చే క్వాలిటీస్ ఏంటి యాజ్ అన్ యాక్టర్ ఆర్ వాట్ ఎవర్, ఏం చెప్తారు? యాజ్ అన్ యాక్టర్ చెప్పండి, పర్సనల్ రెండు కలిపాం. నేను నాకు తెలిసి ఎందుకో బన్నీ నాకు సినిమా అంటే విపరీతమైన ఇష్టం అండ్ రెస్పెక్ట్. ఓకే, అండ్ యూనిట్ అందరితో ఎంత బాగుంటాడంటే ఏ హీరో నాకు తెలిసి బన్నీలో ఉంటాడు. యూనిట్ మెంబర్ అందరితో ఫ్రమ్ ద బాయ్ దగ్గర నుంచి ప్రొడ్యూసర్ దాకా ఒకలా ఉంటారు. వాళ్ళందరూ బన్నీ లవ్ చేస్తారు, బన్నీ వాళ్ళు లవ్ చేస్తాడు, వాళ్ళందరూ ప్రేమతో పని చేస్తారు. ఇలాంటి 100 క్వాలిటీలు ఉంటాయి బన్నీలో. నేను విన్నాను యాక్చువల్లీ, నేను చరణ్ తో ఇప్పుడు ఎవడు చేస్తున్నాను, సో ఎవడు సెట్స్ లో నేను అడిగాను అనమాట, బన్నీ చాలా నవ్వుతూ ఉంటారంట నేను విన్నాను, మీరు ఎందుకు ఇంత సీరియస్ గా ఉంటారు? చరణ్ అంతా ఫ్రీగా ఉండరు, సో కొంచెం రిజర్వ్ గా, ఆయన షార్ట్ ఉంటే ఇది చేయండి ఇలా చేయండి అని చెప్తారు, కానీ అంత ఫ్రీగా ఉంటారు. ఎందుకంటే బన్నీ అంత కోతి లక్షణాలు నాలో లేవు శ్యామల. లిటరల్లీ స్పీక్ దట్. నేను అప్పుడే అనుకున్నా ఓ ఈయన ఎంత కోత. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పర్సనాలిటీ. అండ్ ఈ మూవీతో పూరి గారిలో మీకేం చేంజెస్ కనిపించాయి? పూరి గారిలో ఏం చేంజెస్ లేవు. అలానే ఉన్నారు. పూరి గారు ఏ సినిమాని ఒకేలా తీస్తారు, పూరి గారు ఎప్పుడు ఒకేలా ఉంటారు. డెఫినెట్లీ దేశముద్ర పని చేసేప్పుడు మేము ఒకటే అనుకున్నాం, ఆయన ఎప్పుడు అడిగినా ఆయన ఒకటే అనేవారు, బెస్ట్ అవుట్డోర్ బెస్ట్ షూటింగ్ దేశముద్ర పని. ఇద్దరు అమ్మాయిలతో ఏం సార్ అంటే జస్ట్ ఇంటూ 10 అన్నారు. ఇంటూ 10 అంటే అంత ఎంజాయ్ చేసి పని చేసాం. బార్సిలోనా అంటే మాకు అక్కడ 2 months అటెస్టేజ్ ఉన్నా బార్సిలోనా వదిలి రాబుద్ది కాలేదు. ఇప్పుడు సినిమా అయిపోయినట్టు మళ్ళీ పోదాం ఒకసారి సరదాగా. సో ఒకసారి ఆ మెమరీస్ రీకలెక్ట్ చేసుకోవడానికి. కానీ ఎక్కువ మీరు బ్యాంకాక్ లో చేస్తారు కదా, ఎందుకు ఈసారి దాన్ని వదిలే స్పెయిన్ వైపు? బ్యాంకాక్ కూడా చేసాం. మోస్ట్ ఆఫ్ ద పార్ట్ స్పెయిన్. ఎప్పుడు బ్యాంకాక్ అయినా అని అట్టి చేసాం. అసలు ఎందుకు మీరు ఎప్పుడు బ్యాంకాక్? కంఫర్ట్ అండి, కంఫర్ట్ నిజంగా కంఫర్ట్. హైదరాబాద్ లో అల్లు అర్జున్ తీసుకొని నేను కాఫీ డేలో షూటింగ్ చేయలేను. నేను ఓకే ఒక్క కాఫీ డేలో చేయలేను రోడ్ మీద, అండ్ పర్మిషన్ రావడం చాలా పెద్ద ప్రాబ్లం. ఓకే, బ్యాంకాక్ లో హ్యాపీ చేసుకోగలను.
మంచి మంచి హౌజులు ఉన్నాయి, బ్యాంకాక్లో ఉంటాయి. ఇక్కడ హైదరాబాద్లో లాస్ట్ 30 years నుంచి ప్రతి ఇంట్లోనే షూటింగ్ చేసాం. మాకు ఆ లొకేషన్ బోర్ కొడుతుంటాయి. ఓకే. సో స్టార్స్ బయట చేస్తే చాలా బెటర్. సో ఈ మూవీకి మీరు వెళ్ళిన అన్ని లొకేషన్స్ లో విచ్ ఇస్ యువర్ ఫేవరెట్? ఆఫ్ కోర్స్ బార్సిలోనా చాలా అందంగా ఉంటుంది. అండ్ అది ఇదని చెప్పలేదు, ఎందుకంటే బార్సిలోనా ఇస్ వెరీ బ్యూటిఫుల్. ఒక ఊర్లో మామూలుగా ఒక ఊరు వెళ్తే ఒక ప్యారిస్ ఉందా అనుకో, ఒక ఐఫిల్ టవర్ బాగుందని చెప్పొచ్చు. ఒక లండన్కి వెళ్ళాం అనుకో, లండన్ అయి బాగుందని చెప్పొచ్చు. బార్సిలోనా అలా చెప్తాను అనుకుంటుంది, ఒక 10 ఉంటాయి. సో 10 విషయాలు ఉంటాయి. అండ్ మేము స్పెయిన్ లో షూట్ చేసిన ఓన్లీ బార్సిలోనా దాటి వెళ్ళలేదు యాక్చువల్గా. ఇంకా మాడ్రిడ్ చాలా ఉన్నాయి. చాలా ఉంది, కానీ అసలు ఈ ఊర్లోనే 10 ఉన్నాయి. ఏ ఊర్లో అన్ని ఉండవు యాక్చువల్లీ. గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా.